నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో గురువారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కృతజ్ఞతా సభకు ముఖ్య అతిథిగా అధికార ప్రతినిధి మల్లు రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా తీర్పు ఎదుట ఏ రాజకీయాలు పనిచేయవు అనటానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిరూపించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పునరేకీకరణతోనే ప్రజాస్వామ్యం మళ్లీ జీవం పోసుకుందన్నారు. ప్రజలు గత దొరల పాలన స్వస్తి పలుకుతూ సమన్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో వారసత్వ రాజరికపు రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటుండదని ప్రజా తీర్పు ద్వారా స్పష్టం చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి అధికారం రాగానే ప్రగతి భవన్ కంచెను తొలగించి సామాన్యులందరికీ ప్రవేశావకాశం కల్పిస్తూ ప్రజాభవన్గా నామకరణం చేశామన్నారు. 50 రోజుల్లో ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంకు 1 కోటి మంది ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. వనపర్తి నియోజకవర్గంలో అప్రజాస్వామిక నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన ఒక సామాన్య వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు అన్ని వర్గాల ప్రజల సంక్షేమ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని నమ్మారన్నారు. మళ్ళొక్కసారి ఈ వేదిక ద్వారా పత్రికా మిత్రుల ద్వారా వనపర్తి నియోజకవర్గ ప్రజలకు 1,07,000 ఓట్లు చేయకూర్తు మీదేసి మన పార్టీని దీవించిన వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్ల దేవుళ్ళందరికీ ఈ వేదిక ద్వారా మళ్ళొకసారి శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు నాకు తక్కువ సమయంలో అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అమ్మ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, గౌరవ PCC అధ్యక్షుల వారికి, ఆ అన్నిటికీ సహకరించిన మన జూపల్లి కృష్ణారావు సార్ గారికి, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న ఇంకో పెద్దలు మల్లు రవి సార్ గారికి మనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాం మన వనపర్తి ప్రజల తరఫున. దాంతోపాటు ఈ మధ్యకాలంలో మనం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు పోయే ముందు 6 గ్యారంటీలు ప్రకటించినాం. దానిలో 2 గ్యారంటీలు, ఒక పెద్ద గ్యారంటీ, ఒక చిన్న గ్యారంటీ అమలు చేసుకున్నాం. రాబోయే రోజులలో నిన్న మన సీఎం గారు చెప్పినారు 3-4 రోజుల్లో ఇంకా 2 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. మనం మార్చి 9 తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చి రాజీనామా చేసినప్పుడు మనకు తాడు లేదు, బొగురం లేదు. అంటే పొలిటికల్గా మన వెంబడి ఎవ్వరు లేరు, మనకు అన్యంగులు ఉన్నాయి, అది వేరే విషయం. పొలిటికల్ ఎవ్వరు లేని రోజు, ఆ రోజు రాజీనామా చేసి మనం అందరం కాంగ్రెస్ పార్టీకి పోదామని నాతో పాటు నడిచినప్పుడు మనం ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి కిలాగర్పూర్ మండలంలో తీసినాం. ఇప్పుడున్న నిరంజన్ రెడ్డిని, బిడ్డని బట్టలు ఇడిపిస్తాం, నీ పంచె విడిపిస్తాం, నీ కబ్జాల నుంచి బయటకు తీస్తామని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ చేసి మన ప్రజలకు వెళ్ళిపోతే ప్రజలు మనం దీవించిండ్రు, ఆశీర్వదించిండ్రు. ఒక భూ కబ్జాలు లేని వనపర్తి, ఒక కమిషన్లు లేని వనపర్తి, ఒక స్వచ్ఛమైన వనపర్తి, ఒక ఎమ్మెల్యేని కావాలంటే ఒక్క కూర్చున్న వనపర్తి అంతా మార్చి ఆయనను ఇంటికి పంపించారు, మనల్ని అసెంబ్లీకి పంపించారు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. దానికి కష్టపడ్డ మీ అందరూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ, కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ, యువకులు, మహిళలు, పెద్దలు, పార్టీ క్యాడర్ అందరూ మిమ్మల్ని మీరు ఎట్లయితే పార్టీని నన్ను గుండెలో పెట్టి చూసుకున్నారో మీ అందరినీ గుండెలో పెట్టి చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ నన్ను నమ్మండి, మీరందరూ ప్రశాంతంగా ఉండండి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మన పార్టీలో, ఇవన్నీ మీరేం పట్టించుకోవద్దు. ఈ మధ్యకాలంలో ఒక వేదిక మీద పని పాట లేని వాళ్ళు 2 వచ్చి వనపడుతుంది. ఒక ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఒకసారి రాజ్యసభ చేసిండు. ఇంకో ఆయన లేక కొల్లాపూర్ రోజు తరిమేస్తే వచ్చి వనపడుతుంది, ఒకసారి గెలిచిండు. ఇంకోడు వచ్చి పుస్తక మెడలు అనిపించినోడు మన సర్పంచ్లకు సన్మానం. వనపర్తి నియోజకవర్గంలో నిన్న మన అందరి కాంట్రాక్టర్ల నుంచి రివ్యూ మీటింగ్ చేస్తుంది. 283 కోట్ల బిల్లులు పెట్టిండు. అదే ఆయన డెవలప్మెంట్. కాంట్రాక్టర్లకు, సర్పంచ్లకు అందరికీ కలిపి 283 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. సర్పంచ్ల కాన్స్టిట్యూట్ 2,000 పెండింగ్, 62 కోట్లు పెండింగ్. ఇంకో రోడ్ల కాంట్రాక్టర్కి 25 కోట్ల పెండింగ్. మన సర్పంచ్లకు ఇంత పెండింగ్ ఉంది. 4 పోస్టింగ్లు తెచ్చి, 4 జీవోలు తెచ్చి, 4 బిల్డింగ్లు కట్టి మొత్తం అదే డెవలప్మెంట్ అనుకున్నాడు ఆయన. కాంట్రాక్టర్ ఉద్యోగులకు స్టార్ట్ చేస్తే లెటర్ ఇస్తే పైసలు,
ఈ వేదిక నుంచి చెప్తున్న బిడ్డ నిరంజన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల నుంచి 120 మంది ఒక కాంట్రాక్ట్ సంస్థలో పనిచేస్తే 140 మందికి బిల్లులు చేసుకొని ప్రతి నెల 20 మంది మీద వచ్చే కమిషన్ నీ చెంసాల అకౌంట్లకు పోతుంది. అవన్నీ బయటకు తీస్తాం, అవన్నీ ప్రూఫ్ తో సహా మేము ఉన్నాం. ఆడ మాట్లాడుతూ వనపర్తిని అట్ట చేసినామని ఈయన ఇట్లా చేసిన ఆయన ఇద్దరు మాట్లాడుకుంటూ వచ్చి వనపర్తి ప్రజలు ముక్కు మొక్కం తెలవడం గెలిపించింది అంటాడు. నాకు ముక్కు లేదా, మొక్కలు లేదా, ఉంది కదా. ముక్కు మొక్కలు లేని వాళ్ళు మీరు వనపర్తికి సంబంధం లేని వాళ్ళు మీరు. ఒక ఆయన ఊరైన 2 సార్లు గెలిపించినప్పుడు మన వనపర్తిలో ఉండే, ఇప్పుడు దేవర గదిలోకి పోయింది ఆయన అన్ని మర్చిపోయాడు. బాధ ఎంత ఆయన ఎలక్షన్లకు చేసినప్పుడు మేఘం నీ కారు సెంటిమెంట్ నెంబరు, నువ్వు అది చేయాలి, నువ్వు ఇచ్చేయాలి, నువ్వు తిరిగిన ప్రచార రథం ఏమంది, నువ్వు తిరిగిన కారు ఏమంది, నీ కథ ఏంది, అవన్నీ మర్చిపోతావు. మనిషి అనేటువంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేదు. ఇంకో ఆయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ వచ్చింది కదా, తిరుపతి వరకు టికెట్లు లేదు అడిగిన ఆయన. మరి అప్పుడు ముక్కు మొక్కం తెలియదా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మేస్త్రి పని చేసినాం, టిప్పర్ నడుతున్నాం, బర్రెల పాలు విన్నాం, కాంట్రాక్ట్లు చేసుకున్నాం. మేము అక్కడి నుంచి వచ్చినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరెట్లా రాజకీయాలకు వచ్చారు? ఇప్పుడు 14 ఎకరాలు మీ అమ్మనాయన ఇస్తే 300 ఎకరాలు ఎట్లా వచ్చినాయి? కబ్జాలు ఎట్లా చేసినావు? ఈడ 120 ఎకరాలు ఎట్లయింది? కెనాల గుంతలు కొట్టి నీళ్ళెట్లా కొట్టుకుంటున్నావు? వెల్టూరు కాడ 42 ఎకరాలు ఎక్కడ వచ్చింది? కృష్ణానది కాడ కబ్జాలు ఎట్లకెళ్ళి వచ్చినాయి? నీకు అంబాయిడర్ కారు కూడా లేకుండా వనపర్తి నుంచి బస్ ఎక్కిపోతుంటే నీకు బెంచ్ కారు ఎట్లా వచ్చింది? మాకు రా మాటలు అన్ని మాట్లాడతాం. మాకు ముక్కు ఉంది, ముఖం ఉంది, కాళ్ళు చక్కగా ఉన్నాయి, చేతులు చక్కగా ఉన్నాయి. మేము చాలా మంచిగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. మీకే మీ ఇద్దరికి రెస్ట్ ఇవ్వాలి. మీ ఇద్దరికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు ఇంట్లో వండుకుంటే మంచిది. ఇటునే పిచ్చి మాట్లాడితే మీరు ఆ రోజు 9 తారీఖు నాడు కూడా చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు మేము పవర్లు ఉన్నాం, మేము అధికారంలో ఉన్నాం. నువ్వు గుండూసులు కొడతాం, మేము గణపారం చూస్తూ ఆ రోజు చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా మాట్లాడండి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ వయసుకు తగ్గట్లు ఉండండి. మీరు ఈ వయసులో చేయాల్సిన పని ఏం చేస్తలేరు, వేరే వయసులో చేయాల్సిన పని చేస్తున్నారు. అన్ని చేస్తాం. సబ్జెక్ట్ మాట్లాడతాను. మేము ఎలక్షన్ ప్రచారంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళంతా చేయి గుర్తుకోండి. మీరు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీకి. ఆ రోజే మేము ఛాలెంజ్ చేసినాం. నువ్వు ఏదో డెవలప్ చేసినావు, మళ్ళీ ఎందుకు ఏలే? 1,07,000 మంది కాంగ్రెస్ చేయి గుర్తుకేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నువ్వు అవమానపరుస్తావా? నేను గెలిపించినప్పుడేమో వనపర్తి ప్రజలు మంచోళ్ళు, ఓడగొడితే చెడ్డోళ్ళ. మన పార్లమెంట్ ఎలక్షన్లలో మనం 25,430 ఓట్లు మనకు లీడ్ వచ్చింది. దానికన్నా 1,000 ఎక్కువ ఇవ్వాలి. మనం ఇస్తేనే మనకు గౌరవం ఉంటుంది. పార్లమెంట్ ఎలక్షన్లో మనం అంత కష్టపడిన తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ముందు వస్తాయి, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తాయి. మొన్న నేను 3 తారీఖు నాడు గెలిచిన తర్వాత ర్యాలీ వచ్చాను. మనతో పాటు పనిచేసిన ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు, ప్రతి వేదిక మీద ఉన్నోళ్ళు, వేదిక ముందు ఉన్నోళ్ళు, ఇక్కడికి వేదికకు రానోళ్ళు, మీటింగ్కి రానోళ్ళు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన, మేఘారెడ్డి కోసం పనిచేసిన, రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేసిన ఆ కార్యకర్తలే సర్పంచులు అవుతారు, ఆ కార్యకర్తలే లీడర్లు అవుతారు, ఆ కార్యకర్తలే అవుతారు. ఎవరిని వాడెంత పెద్ద తెల్లకారులు వచ్చినా, వాడెంత పెద్దోడైనా, పొట్టోడైనా, పొడిగోడైనా నేను దగ్గరకు రానియను. మీరే ఈయన మనకు వస్తే మన వార్డుల ఓట్లు పడతాయి, ఈయన వస్తే మన సర్పంచుల ఓట్లు పడతాయి. మీరు నా దగ్గరికి తీసుకొస్తే నేను గడవగంతా. నేను ఎవరిని పార్టీలకు తీసుకునే సమస్య లేదు. మీరు ఏం చెప్తే అదే చేస్తాను. మీరు చెప్తేనే చేస్తా. కాబట్టి మిమ్మల్ని గౌరవించుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఆ కుటుంబానికి సంబంధించిన నలుగురు మాత్రమే అధికారాన్ని అనుభవించి ప్రజల్ని వదిలిపెట్టారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం వచ్చింది. పోలీసులే పరిపాలన నడిపించారు. ఎక్కడైనా దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే దెబ్బలు తిన్నవాడి మీద కాకుండా, కొట్టిన వాడి మీద కాకుండా
నిరంతరం పోరాటం చేసేటటువంటి యోధుడు, పోరాటానికి మారుపేరుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని అధికారంలో తీసుకొని వచ్చి ఇవాళ మన అధికార పీఠ మీద కూర్చోబెట్టారంటే అదంతా మీ గొప్పతనం వల్ల, ప్రజల గొప్పతనం వల్ల జరిగినటువంటి పోరాటం బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ జరిగింది. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించాలని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సిపిఎం లో పనిచేసిన వాళ్ళు, సిపిఎం లో పనిచేసిన వాళ్ళు, దాంతో పాటు సిపిఐ ఎంఎల్ లో పనిచేసిన వాళ్ళు, ప్రజా సంఘాల్లో ఉన్న వాళ్ళు, అదే రకంగా కుల సంఘాల్లో పనిచేసిన వాళ్ళు అందరూ ఏకమయ్యారు. రాజకీయ పునరేకీకరణ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఏకమైంది. ఈ రాక్షస ప్రభుత్వాన్ని తీర్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారు. అందులో భాగంగానే ముఖ్యంగా వనపర్తిలో మన మంత్రి గారిని ఓడించి ఒక సామాన్య మనిషిని ఇవాళ ఎమ్మెల్యేగా గెలిపించారు. అప్రజాస్వామ్యాన్ని తీసేచ్చాం. మీరు పెట్టిన ప్రగతి భవన్ ని మార్చేసి ప్రజాభవన్ చేర్చాం. దాని ముందు ఉన్న కంచె తీసేచ్చాం. ప్రజలకి కష్ట సుఖాలు చెప్పుకోవడానికి, అప్లికేషన్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి మంత్రులు ప్రజాభవన్లో వస్తే 1 కోటి మంది ప్రజలు అప్లికేషన్లు ఇచ్చారు. దాని మీద ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కూర్చొని సమావేశం చేసి పని చేపిస్తున్నారు. అధికారులందరినీ అడగదొక్కుతున్నటువంటి వాళ్ళని మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అందరికీ సమానమైన అవకాశం ఇచ్చి అధికారుల్లో, కలెక్టర్లు, ఎస్పీలు, మన సెక్రటేరియట్ లో, సీఎం ఆఫీస్ లో అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. మీ ప్రభుత్వంలో మీకు అనుకూలమైన 4 మాత్రమే పెట్టుకొని తక్కిన వాళ్ళందరినీ పక్కన పంపించిన రోజులు పోయినాయి. ఒక పక్కన కేటీఆర్ గారు, ఒక పక్కన హరీష్ రావు గారు, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ అధికారం కోల్పోయినాం అనే మాట మర్చిపోయి మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ వల్లనే ముఖ్యమంత్రి అయ్యాడంటూ. కేసీఆర్ వల్ల ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కదా. ఎందుకు ముఖ్యమంత్రి కాలేదు కేసీఆర్ గారు? ప్రజల మిమ్మల్ని పక్క బొమ్మని రేవంత్ రెడ్డి తీసుకుని వచ్చారు. ప్రజలు చేశారు ముఖ్యమంత్రిగా. ప్రజలు ఎవరో చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. ఓట్లు వాళ్ళ చేతిలో ఉంది. ఎంత పెద్ద పోస్టైనా నేను చెప్పాను, ప్రధానమంత్రి గాని, ముఖ్యమంత్రి గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని ప్రజల ఓట్లతోనే. ఇంతకు ముందు మన దేశానికి స్వతంత్రం రాకముందు భారతదేశంలో ఒక రాజు కొడుకు రాజు అయ్యేవాడు. అది నిజాం కొడుకు ఇంకో రాజు అయ్యేవాడు. మొఘలాయ సామ్రాజ్యంలో అక్కడ రాజులు అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ రాజరిక వ్యవస్థ పోయిందనే విషయాన్ని మర్చిపోతున్నారు. భారతదేశానికి స్వేచ్ఛ స్వతంత్రాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు